సంజయ్ లీలా బన్సాలీని ఎందుకు కొట్టారో తెలుసా? ఆయన 'పద్మావతి' అని ఒక సినిమా తీస్తున్నాడు. సో, తీస్తే తప్పేమిటట? అది ఓ చారిత్రక సినిమా. కానీ పరమ నీచంగా వక్రీకరించాడట. తాము ఒక ధీరవనిత పవిత్రతకు ప్రతీకగా పరిగణించే ఓ హీరోయిన్‌ను తాము అత్యంత హీనంగా భావించే ఒక విలన్‌కు నడుము తుచ్చమైన ప్రేమ కథను చూపించాలనుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ముద్దు సీన్లు, ప్రణయ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అది కోపం. అందుకే తన్నారట. మళ్ళీ తంతారుట. మరి అంత ఘోరంగా సినిమా తీస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? ఇంతకీ పద్మావతి ఎవరు? అసలు కథ ఏంటి? 12, 13 శతాబ్దపు కథ. గంధర్వ చంపావతి అనే సింఘాల్ వంశ రాజదంపతుల బిడ్డ పద్మిని. అద్భుతమైన సౌందర్యం ఆమె సొత్తు. వీరవనిత. స్వయంవరం ఏర్పాటు చేస్తారు. చిత్తోరు రాజు రావల్ రతన్ సింగ్ ఆమెను గెలుచుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. తన రాజ్యంలో రాఘవ్ చేతన్ అనే ఒక కళాకారుడు ఉంటాడు. తనలో ఉన్న మరో కళ ఏమిటంటే మంత్రాలు, తంత్రాలు. ఈ చేతబడులు గమనించి రాజు వాడిని మొహానికి నల్ల రంగు పూసి గాడిదపై ఊరేగించి దేశ బహిష్కరణ చేస్తాడు. పగతో రగిలిపోయిన వాడు ఢిల్లీ చేరి అప్పటి పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీని కలుస్తాడు. పద్మావతి అందాన్ని గురించి చిలవలు పలవలుగా చెప్తాడు. అసలే ఆ ఖిల్జీ అనేవాడు ఒక ధూర్తుడు. వేల మందిని బానిసలుగా చేసుకుని వందలాది కన్యలను చెరబట్టి అంతఃపురంలో పెట్టుకున్న రాజు. ఒక ముస్లిం గనక కోరితే హిందూ అనేవాడు నోరు తెరిచి ఉమ్మయించుకోవాలని, ముస్లిం మతాన్ని ఆశ్రయించకపోతే ఏ హిందూ ఆస్తులైనా సరే స్వాధీనం చేసుకోవచ్చుననే నియమాన్ని అమలు చేసిన పాలకుడు. అనేక మంది రాజపుత్రుల భార్యల్ని, కూతుళ్లను ఇలాగే బెదిరించి కోటలతో పాటు వారిని స్వాధీనం చేసుకునేవాడు. పద్మావతి లేకపోతే నీ అంతఃపురం వృధా అని మంత్రగాడు ఖిల్జీకి ఎక్కిస్తాడు. తర్వాత వాడేం చేశాడంటే, రాణి పద్మావతిని చూడాలనుకుంటున్నానని, మాట్లాడాలని అనుకుంటున్నానని చిత్తోరు రాజుకు కబురు పంపిస్తాడు. వాడి గురించి తెలుసు, కానీ వాడేమో బలవంతుడు, ధిక్కరించలేడు. రాజు తన భార్య పద్మావతిని అడుగుతాడు. థూ, నేను వాడి కళ్ళెదుట నిలబడను. ఓ పని చెయ్యండి, నా ప్రతిబింబం మాత్రమే చూడగలడని చెప్తుంది. రాజు పిలుస్తాడు. ఖిల్జీ వస్తాడు. 10 అద్దాలు పెట్టిన మహల్లోకి ఓ అందగత్తైన తన సేవికను పంపిస్తుంది. ఆమెనే రాణి పద్మావతి అని భ్రమపడిన ఖిల్జీ ఎలాగైనా ఆమెను చెరబట్టాల్సిందే అనుకుంటాడు. రాజును మర్యాదగా తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ బంధించేస్తాడు. నీ పెళ్ళాన్ని నాకివ్వు, వదిలేస్తా అంటాడు. ఇది తెలిసిన పద్మావతి 2 సేనా నాయకులతో మాయోపాయం రచిస్తుంది. పద్మావతిని అప్పగిస్తామని కబురు పంపిస్తుంది. వారితో కొన్ని పల్లకీల్లో ఆడువేషాల్లో ఉన్న సైనికులను చక్రవర్తి విడిది చేసిన శిబిరానికి పంపిస్తుంది. భీకర యుద్ధం. అప్పటికప్పుడు రాజపుత్ర సైన్యం చక్రవర్తి కళ్ళుగప్పి తమ రాజును విడిపించుకుని వెళ్తారు. అసలే ఖిల్జీ సొంత మామని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినాడు. ఇంకేం పద్మావతిపై పిచ్చి వ్యామోహంతో చిత్తోరు ముట్టడికి వెళ్తాడు. మరో భీకర సంగ్రామం. రాజపుత్ర సైన్యం హతమారిపోతుంది. ఖిల్జీ హడావుడిగా కోటలోకి ప్రవేశించి పద్మావతి పేరు పిలుస్తూ ఆమె ఎక్కడుందా అని అన్వేషిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే తమ సైన్యం స్థితి చూసిందో అప్పుడే పద్మావతి ఏ పరిస్థితుల్లోనికి వాడికి దక్కడం కాదు కదా, కనీసం వాడికి తన మొహమైనా చూపించదలుచుకోలేక అంతఃపురం మధ్యలో పెద్ద చితి పేర్చి ముఖ్యమైన రాజకుటుంబిక స్త్రీలు, కీలక సైనికాధికారుల స్త్రీలతో సహా ఆత్మాహుతి చేసుకుంటుంది. ఖిల్జీ నిర్ఘాంతపోతాడు. వాడు అంతఃపురం మధ్యలోకి చేరేసరికి ఆ మహిళల బూడిద అత్యంత వేడిగా వాడికి దర్శనమిస్తుంది. అది కథ. చాలామంది దృష్టిలో అసలు రాణి పద్మావతి అనే కథే ఊహాత్మకం. కానీ అది రాజస్థాన్లోని లక్షలాది మందికి రాజపుత్ర వంశస్థులకు నిత్య పారాయణం వంటి కథ. మరి ఖిల్జీ పద్మావతిని ముద్దు పెట్టుకునే సీన్ ఊహించుకుంటేనే రాజపుత్ర రక్తం ఎలా మరిగిపోతుంది. బన్సాలి అయితేనే ఎవడైతేనే అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.